మావా మావా, నీకు ఇది మామూలేగా, ఏదో కలగంటున్నట్టున్నావు. ఏమయ్యా అద్దె పొడిస్తావు? 2-3 రోజుల్లో మీ అద్దె పువ్వుల్లో పెట్టిస్తాను. పువ్వులు ఎందుకు? నా చెవుల్లోకే పువ్వులు అక్కర్లా, డబ్బులు చాలు. ఇదిగో తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోదు, నెలల అద్దె ఇవ్వాలనే జ్ఞానం ఉండాలి. చూడు 2 రోజులు టైం ఇస్తున్నా, అద్దె గనక ఇవ్వకపోయావో ఇక్కడ పిక్చర్ తీస్తా. ఏంట్రా? ఆ పిల్లం బసరాగాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు? అయ్యో, ఈ రోజు కనుక మనం అద్దె కట్టకపోతే మన పిక్చర్ తీసేలా ఉన్నాడు. నాలుగు కప్పేసావా? వేసేసాను. అయితే ఇంకేముంది, ముసుకేసుకుని కూర్చో. ఆ, అలాగే. వచ్చినప్పుడు చూద్దాం. పిచ్చపిచ్చగా వాగితే చంపేస్తాను. అద్దె అడిగితే కోపాలు అందరికి. వీళ్ళొకళ్ళు పొద్దున్నే పాలవాళ్ళ కంటే ముందే వెళ్ళిపోతారు, రాత్రుల్లో గూర్ఖాలు వచ్చిన తర్వాత కూడా రారు. చిచ్చి, వీళ్ళని పట్టుకోవడం కంటే ఆ స్మగ్లర్ వీరప్పని పట్టుకోవడం చాలా ఈజీ. అసలు వీళ్ళ దగ్గర నుంచి అద్దె వసూలు చేయడం ఎలాగబ్బా? ఇదెక్కడిది? కట్టుడు పళ్ళ గురించి విన్నాను, కానీ ఇలా పెట్టుడు కిటికీల గురించి ఎప్పుడూ వెళ్ళలేదు. అది నా ఇంటిగా. అమ్మ దొంగ వెధవల్లారా, ఇంతకీ వెళ్ళిపోయాడంటావా? తాళం కప్ప వేస్తుంటే వెళ్ళిపోక ఏం చేస్తాడు మామా? అయినా వాడి మెదడెప్పుడు మోకాల్లో ఉంటుంది. అవునరా గొట్టం. మీలాంటి బేవర్సగాళ్ళకు కొంప అద్దెకిస్తే మోకాలలో ఏం కర్మ, అరికాల్లో కూడా దిగజారిపోతుంది. అంకుల్ మీరెలా వచ్చారు? మీరు ఏర్పాటు చేసుకున్నారుగా రాజమార్గం, దీంట్లోంచి ఎంటర్ అయ్యాను. ఆ కొంపది స్పేర్ పార్ట్ షాప్ గా మారుస్తారా? ఇదిగో ఈ రోజున అద్దె కడితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. అంకుల్ ఇది మంచం కాదు, మంచం లాంటిది. అవును. అలాగా, ఇది కూడా స్టిక్ కాదు, స్టిక్ లాంటిది. నాతో పెట్టుకుంటారా? అబ్బా నడు విరగొట్టేశారు కదా. వామ్మో, ఇన్ని జతల చెప్పులా? అమ్మో అమ్మో అమ్మో, ఇదేంటి నట్టిట్లో సిగరెట్ పేకలు పారేశారు? లేకపోతే సిటీ బ్యాంక్ లో ఏమంటారా? కార్టూన్లు వద్దు, అద్దె సంగతి తెలుసండి. పిక్చర్ తీస్తా. అద్దె అద్దె కట్టాలని అనుకుంటున్నా అంకుల్. కానీ ఈ మధ్య మా బిజినెస్ తో లాస్ వస్తేను. ఏంటయ్యా ఎప్పుడు అద్దె అడిగినా బిజినెస్ లాసు అంటారు. ఇంతకీ మీరు చేసే బిజినెస్ ఏంటి? ఏముంది నా ప్లేడు? పాకెట్ లో పాకెట్. అదండి, రియల్ గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. ఆ. రియల్ ఫ్లాట్లు. ఓహో, ఫ్లాట్లు బిజినెస్. అవును, మీరు నానా కష్టాలు పడి ఇలా పోర్చల చుట్టూ తిరిగితే అద్దె వసూలు చేసేది ఎంత? అప్రాల్ 5,000. అదే ఈ బిల్డింగ్ పడగొట్టి ఈ బిల్డింగ్ పడగొడతాం. కంగారు పడకండి, ఇల్లు పడగొట్టి ఇదే ప్లేస్ లో 100 ఫ్లాట్లు కట్టేసుకున్నారనుకోండి, లక్షల లక్షల అద్దె వసూలు చేసుకోవచ్చు. 100 ఫ్లాట్ల? అవును అంకుల్, 100 ఫ్లాట్లు, మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు అలా తేలుతూ ఎక్కడున్నారు సార్? స్విమ్మింగ్ పూల్ లో. ఎలా ఉంది సార్ మా ఐడియా? సూపర్. ముందా పని కానివ్వండి. మరి మీ అద్దె అద్దె అద్దె. మనలో మనకు అద్దెలంటాయా? ముందా స్విమ్మింగ్ పూల్ పని చూడండి. ఆ? ఆ?